సండే కదా చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇవాళ అండి. ఒక పావు కిలో పైన కొంచెం ఎక్కువ ఉంది, పావు కిలో కన్నా. మా నలుగురికి మాటకి సరిపోతుంది. సగం చెంచా పసుపు, ఒక చెంచా ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ ఒక చెంచా, ఉప్పు ఒక స్పూన్, 2 స్పూన్లు ఉప్పు, ఒకటి, 2, 3, 4 స్పూన్లు కారం పొడి అండి, సరిపోయేటంత. కొద్దిగా కలిపి పెట్టుకోవాలి. అలా అండి, అలా చికెన్ కర్రీ చేస్తున్నానండి, సండే కదా. నచ్చితే మీరు ట్రై చేయండి. చెంచా సగం ఆయిల్ వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి అండి, ఒక పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ ముక్కలు కోసినవి కట్ చేసుకుని ముక్కలు, కొద్దిగా కలపాలండి. కొద్దిగా ఉల్లిగడ్డ ఇట్లా బ్రౌన్ కలర్ కావాలండి. బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, సగం చెంచా ధనియా పౌడర్ అండి. మనం చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ వేసేయాలి, వేసేయాలి. కొద్దిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టాలండి దీంట్లో. కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి తెచ్చి కలుపుకొని వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. అదే అప్పుడప్పుడు చూడాలండి, మాడుతుంది. కొద్దిగా కలుపుకోవాలి అప్పుడప్పుడు. గ్లాస్ వాటర్ అండి, మొత్తం నేను 1.5 గ్లాస్ వాటర్ పోస్తాను. కొద్దిగా చికెన్ ఉడకాలి కదా. ఒక గ్లాస్ వేసినా అండి వాటర్. ఒక 15 నిమిషాలు పెట్టాలండి, ఉడుకుతుంది. 15 నిమిషాలు. 15 నిమిషాలు పెట్టినాం కదండి, జర కొద్దిగా చూడాలి ఉడికిందా లేదా. ఇంకో 5 మినిట్స్ పెట్టాలండి, ఉడకలేదు. మూత పెట్టండి, మూత తీసినాము. ఉడికిందండి చికెన్ ఉడికింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇంకెళ్ళి. కొద్దిగా చికెన్ మసాలా అండి, సరిపడంత మీకు. దాన్ని సరిపడంత వేసుకోవాలి, పైకి వేసుకోకుండా. అయిపోయిందండి, చికెన్ కర్రీ అయిపోయింది.